అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మనశంకర వరప్రసాద్ గారు నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమ్స్ సిసి రోలియో అందించిన సంగీతం, అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటకు ప్రాణం పోసాయి. భీమ్స్ మధుప్రియ ఆలపించిన ఈ గీతానికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఈ ఫుల్ వీడియో సాంగ్ విడుదల మెగా అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పాలి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి సినిమా టైటిల్ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరున్న అధూర్ గోపాలకృష్ణన్తో కలిసి ఆయన పనిచేయనున్నారు. ఈ సినిమాకు పాదయాత్ర అనే టైటిల్ను ఖరారు చేశారు. సోషల్ మీడియా వేదికగా నా తదుపరి చిత్రం #పాదయాత్ర అంటూ మమ్ముట్టి ఈ పోస్టర్ను పంచుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, అధూర్ గోపాలకృష్ణన్ కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండటంతో అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇది 4వసారి కావడం విశేషం. ఈ చిత్రంలో మమ్ముట్టి తో పాటు ఇంద్రాన్స్, గ్రేస్ యాంటోనీ, శ్రీష్మా చంద్రన్, జీనత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంపై నటి గ్రేస్ యాంటోనీ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటి కీర్తి సురేష్ తన డెడికేషన్తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఒక సినిమా కోసం ఏకంగా 9 గంటల పాటు డబ్బింగ్ చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డబ్బింగ్ స్టూడియోలో కాస్త అలసిపోయినట్లుగా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ 9 గంటల డబ్బింగ్ తర్వాత నా పరిస్థితి ఇది అని పేర్కొంది. ఈ పోస్ట్ ఆమె పని పట్ల చూపే నిబద్ధతను తెలియజేస్తుంది. తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కీర్తి సురేష్ ప్రత్యేకత. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు తమిళం, తెలుగు భాషలో ఆమె చెప్పిన డబ్బింగ్ సినిమాకు ప్రాణం పోసి జాతీయ అవార్డును సాధించి పెట్టింది. ఇటీవల వచ్చిన కల్కి 2898 ఏడీలో బుజ్జి అనే ఏఐ క్యారెక్టర్కు ఏకంగా 5 భాషల్లో వాయిస్ అందించి తన విలక్షణను చాటుకుంది. ఆమె వాయిస్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లోకేష్ బావా, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా బర్త్డే విషెస్ తెలిపారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేష్. ఈ ఏడాది మీకు మరో అద్భుతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నా అని ట్వీట్ చేశారు. గ్లామరస్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా లాక్డౌన్ విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రతి విరామానికి ఒక అర్థం ఉంటుంది. జనవరి 30న లాక్డౌన్ చిత్రం థియేటర్లోకి వస్తుంది అంటూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, దిత్వా తుఫాను ప్రభావం కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ 12న విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది కూడా సాధ్యపడలేదు. ప్రేక్షకుల భద్రత తమకు ముఖ్యమని పేర్కొంటూ అప్పట్లో లైకా సంస్థ సినిమాను వాయిదా వేసింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో ఈ నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ను కలిశారు. ఈ అరుదైన భేటీ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, అదొక మర్చిపోలేని క్షణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేరళలోని కోజికోడ్లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో వీరిద్దరూ కలుసుకున్నారు. సునీతా విలియమ్స్తో దిగిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ప్రకాష్ రాజ్ ఇదొక మధురమైన క్షణం. మన కాలంలోని ధైర్యవంతురాలైన మహిళ సునీతా విలియమ్స్తో మాట్లాడే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ మధుర జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను అని రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతరిక్ష యానంలో అత్యంత ప్రతిభావంతులైన వ్యోమగాముల్లో ఒకరిగా సునీతా విలియమ్స్ గుర్తింపు పొందారు. సుమారు 27 ఏళ్ల పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో సేవలందించిన ఆమె ఇటీవల పదవి విరమణ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చారిత్రాత్మక యాత్రను పూర్తి చేసిన తర్వాత ఆమె రిటైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పలు భాషల్లో బిజీగా ఉన్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ జీవితం తెరపైకొస్తుంది. వైట్ టైటిల్తో రూపొందుతున్న ఈ బయోపిక్లో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసే ఆయన పాత్రలో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ థీమ్ సాంగ్ను ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్తో పాడించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆమెను సంప్రదించారని తెలిసిందే. శాంతి, ప్రేమ, ఐకమత్యం అనే భారత తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ గీతం ఉండనుంది. మైఖేల్ జాక్సన్ హీల్ ది వరల్డ్ స్ఫూర్తితో ఆ పాటను క్రియేట్ చేస్తున్నారని, అది ఇంగ్లీష్, స్పానిష్లో ఉంటుందని టాక్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దక్షిణాఫ్రికాలోనే 90% తెరకెక్కించారు. మాంటు బస్సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 21 భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ సంగీత్ శోభన్ హీరోగా, నిహారిక కొనిదల నిర్మాణంలో వస్తున్న రాకాస గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఫ్యాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన విజువల్స్ ప్రేక్షకులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. మరి ఈ గ్లిమ్స్లో సంగీత్ శోభన్ చిక్కుకున్న ఆ వింత ప్రపంచం ఏంటి? అసలు ఈ రాకాస వెనుక ఉన్న అసలు కథ ఏమై ఉంటుంది? ఇవే ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. శుక్రవారం సాయంత్రం విడుదలైన ఈ గ్లిమ్స్లో సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్తో అలరించారు. తానే ఒక గొప్ప వీరుడనని బిల్డప్ ఇస్తూ బయలుదేరిన హీరో చివరకు ఒక వింత వలలో చిక్కుకుపోయి కనిపించిన తీరు నవ్వులు పూయిస్తుంది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్కు కామెడీని జోడించి మానస శర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. విజువల్స్ చాలా రిచ్గా ఉండి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తూ ఉండగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనకిళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక కొనిదల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, సెట్టింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఏప్రిల్ 3న వేసవి కానుకగా రాకాస థియేటర్లలో గర్జించడానికి సిద్ధమవుతుంది. టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, అందాల భామ ఈషా రెబ్బా హీరోయిన్గా సందడి చేయబోతున్న ఓం శాంతి 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 బాక్సాఫీస్ వేట మొదలైంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన జయ 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 హే చిత్రానికి అధికారిక రీమేక్గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఆ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దర్శకుడు ఏఆర్ సజీవ్ రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగడమే కాకుండా ఆలోచింపజేసేలా ఉంది. భార్యాభర్తల మధ్య జరిగే వింతైన గొడవలు, అందులో నుంచి పుట్టే హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమనిపిస్తుంది. ముఖ్యంగా ఈషా రెబ్బా క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు, ఆమె చేసే విన్యాసాలు ట్రైలర్కు హైలైట్గా నిలిచాయి. ప్రస్తుతం ప్రమోషన్స్తో హోరెత్తిస్తున్న ఈ చిత్రం జనవరి 30న థియేటర్లోకి రాబోతుంది. మోహన్ లాల్, తరుణ్ మూర్తి కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన తుడరం బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. అత్యధిక వసూలు చేసిన 3వ మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇదే కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్లో మోహన్ లాల్ పాల్గొన్నారు. సంబంధిత ఫోటోలను మోహన్ లాల్ షేర్ చేశారు. L366 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతుంది. 2025లో తుడరంతో పాటు L2 ఎంప్రాన్, కన్నప్ప, హృదయపూర్వం, వృషభలో కనిపించిన మోహన్ లాల్ దృశ్యం 3, పేట్రియాట్లో నటిస్తున్నారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రూపొందిద్దుకుంటున్న #గోపీచంద్ 33 గురించి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. టాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే గోపీచంద్ ఈసారి అంతకు మించిన హై వోల్టేజ్ విన్యాసాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎన్నడూ చూడని విధంగా ఒక భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ను ప్లాన్ చేస్తుంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట పర్యవేక్షణలో ఈ హై వోల్టేజ్ నైట్ సీక్వెన్స్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఏకధాటిగా 25 రోజుల పాటు జరగనున్న ఈ స్కెడ్యూల్ సినిమాకే మేజర్ హైలైట్గా నిలవబోతుంది. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్ తన కెరీర్లో ఎన్నో యాక్షన్ రోల్స్ చేసినప్పటికీ ఈ 33వ చిత్రం ఆయనకు చాలా ప్రత్యేకమైనది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం సాంకేతిక పరంగా కూడా అత్యాధునిక హంగులను వాడుతున్నారు. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టాక్. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్కు సరిపడే ఇంటెన్స్ క్యారెక్టర్ను సంకల్ప్ రెడ్డి సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉండగా
ప్రతి ఫ్రేమ్ విజువల్ వండర్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాక్షన్ ప్రియులకి ఈ సినిమా ఒక పండుగలా ఉండబోతుంది. క్లైమాక్స్ కోసం ఇంత పెద్ద మొత్తంలో సమయాన్ని, బడ్జెట్ను కేటాయించడం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ వేట చాలా గట్టిగానే ఉంటుందని స్పష్టమవుతుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఈ భారీ యాక్షన్ స్కెడ్యూల్ పూర్తి కావడానికి దాదాపు నెల రోజులు పట్టనుంది. దీని తర్వాత మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారు. గోపీచంద్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ యాక్షన్ ఎంటర్టైనర్ మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. మొత్తానికి 2026లో గోపీచంద్ ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ పై కన్నేశారు. సంకల్ప్ రెడ్డి మేకింగ్ స్టైల్, గోపీచంద్ మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు సరే ఒక నటుడు కానీ మంచి వాక్చాతుర్యం ఉంది, స్పష్టంగా పలుకుతున్నాడు, అద్భుతమైన వ్యక్తి ఎవరో అనుకున్నాను. తర్వాత సార్ అలాగే సార్ ఇప్పుడు ఈ 2-3 సినిమాలు చేస్తున్నానండి, అది బాగుంది సార్ అది అంటున్నా. అలాగా బాగా వస్తుంది సార్, బ్రహ్మాండంగా వస్తుంది మీకు, నేను ఏదో మాట్లాడుతున్నా. తర్వాత మెల్లగా చెప్తున్నాను సార్ నేను అంటే జాయింట్ కలెక్టర్గా చేసి అది వదిలేసి వచ్చాను సార్. ఓ జాయింట్ కలెక్టర్ గారి పక్కన కూర్చొని నేను ఓకే ఓకే అంటున్నానా అని. అంటే ఆయన తాలూకు తపన, ప్యాషన్ మీకు ఆయనతో నేను కూర్చున్నప్పుడల్లా సార్ నేను ఈరోజు లేకపోతే ఈ 2 సినిమాలు అద్భుతమైన వేషం చేశానండి, ఇలాంటి గెటప్ అండి, ఇలా చేశానండి, అలా చేశానని చెప్తుంటే అరే నేను చేసిన దాంట్లో ఓకే కొన్ని ఏవో డిఫరెంట్ వేషాలు ఇప్పుడు వస్తున్నాయి. బట్ ఆయన కెరియర్లో ఇప్పుడు ఆయన అన్నారు 105వ సినిమా అని. ఆయన 105వ సినిమాలో నాకు తెలిసి అట్లీస్ట్ 40 డిఫరెంట్ వేషాలు వేసి ఉంటారు, 40 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అంటే మాటలు కాదు. ఈజ్ అ వెరీ లక్కీ మ్యాన్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో అండ్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ ప్రూవ్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ ఇక యథావస్థ తిరిగితే యథావస్థ కాదు. నాకు కసిరెడ్డి గారు స్మైల్ బాగా ఇష్టం. అసలు హార్ట్ఫుల్గా నవ్వుతాడు. ముందు సగం ఏదైనా మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా, లేకపోతే లొకేషన్లో డైరెక్టర్కి మనకి ఏదైనా అయినా, ఇవన్నీ కూడా ఆయన నవ్వు చూడంగానే అమ్మయ్య ఇంకా ప్రాబ్లం లేదులే అనిపిస్తుంది. యూజువల్గా అమ్మాయిలు చూస్తే అలా అనిపిస్తుంది, అమ్మాయిలు నవ్వులు చూస్తే, కానీ నాకు ఏమని చూస్తే అలా అనిపిస్తుంది. సో కసిరెడ్డి గారు ఈజ్ వన్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. బియాండ్ అన్డౌటెడ్లీ కామెడీయే కాదు, అటు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు, విలనీ కాదు, దేనికైనా పనికొచ్చే వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఇందులో కూడా ఓ పార్ట్ అయ్యి అద్భుతంగా పర్ఫామ్ చేసి సపోర్టివ్గా, శివకు సపోర్టివ్గా, ఆ హీరో క్యారెక్టర్ సపోర్టివ్గా ఉండి నడిపించినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఐ నో మీరు రాబోయే సినిమాలు బోల్డ్ అని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కసిరెడ్డి గారివి. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ దిస్ ఆల్సో. ఇక మా డైరెక్టర్ ఈయన మనం చేసిన సినిమా ఏంటది చెప్పారు సార్, ముందు చెప్పేసాను ఒకసారి, అయితే ఇంకోసారి వద్దంటావా? ఓకే థ్యాంక్ యూ. అంటే నీ చెప్పలేదేమో అనుకున్నాను. బట్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. సిన్స్ నా ట్రావెల్ కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ ఈ సినిమాకి తను 3 years నుంచి కష్టపడి, అప్పుడు పిల్లోళ్ళలాగా ఉండేవాడు, అప్పుడు గడ్డం కూడా ఉండేది కాదు, మీసాలు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు గడ్డాలు మీసాలు కూడా వచ్చేసాయి. బట్ జోక్స్ అపార్ట్ చాలా కష్టపడ్డాడు అండ్ కథను బాగా రాసుకున్నాడు. చాలా మంచి సీన్స్ని అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాడు కథలోకి. సో ఇవన్నీ ఫస్ట్ సినిమాతోటే అంత మెచ్యూరిటీ లెవెల్ రావడం, ఒక దర్శకుడిగా రావడం అన్నది చాలా కష్టం. అలాంటిది మా ప్రమోద్కి వచ్చింది, ప్రమోద్ హర్షకి. సో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు. సాధించడానికి మీ అందరూ తోడ్పడాలని, చూసి నచ్చితే 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి, ఇంకంతేగా, ఎవరిని మర్చిపోలేదుగా. సో థ్యాంక్ యూ. అలాగే మా ఈ సినిమాకి మిగతా మేమేం మాట్లాడాం, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇందాక బాబురావు గారు వచ్చారు చూడండి, ఆయన ఇచ్చిన పబ్లిసిటీ సూపర్ పబ్లిసిటీ. చూడాలి, సినిమా చూడాలి. పొద్దున్న లేస్తే ఛాయ్ తాగడంతో సినిమా స్టార్ట్, అదేంటి రోజు స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వాలంటే ఛాయ్ తాగాలి. ఇలా ఆయన అద్భుతంగా మంచి ఎనర్జెటిక్గా మాకు పబ్లిసిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబురావు గారు. అండ్ ఆయన అది కూడా చెప్పాడు, ఫస్ట్ డే చూస్తా, ఎప్పుడో షోలే చూశాడంట ఆయన, తర్వాత మా సినిమా చూస్తా అంటున్నాడు. సో నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. యా, సో థ్యాంక్ యూ బాబురావు గారు. నేను అంటే సభాముఖంగా తెలియజేస్తున్నాను.
అండ్ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి అందరూ కదలకుండా కూర్చొని వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమాన్ని అలాగే మా ఈ మాకు మా పిఆర్ వంశీ కాకా ఏడున్నావు? కాకా బయట ఉండి ఉంటాడు. వంశీ కాకాకు కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు, చక్కగా నిర్వహించాడు. ప్లస్ కాంప్యూర్ యాంకర్ గీతా భగత్ సింగ్ గారు కదా, ఎస్, అందరు గీతా భగత్ గారు అనుకుంటున్నారు, కాదు గీతా భగత్ సింగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ చాయ్ వాలా. సారీ, నేను లాస్ట్ టైం చెప్పా, నేను మీకు మీరే అడిగారు కదా. ఏమని? మీరు అడిగారు, ఎవరు అడిగారు? కాదు, ఆవిడ మంజుష గారు అడిగారు, Okay. మీకు టీ పెట్టడం వచ్చా అని. నేను అంటే ఈ సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు నేర్చుకొని పెట్టేస్తాను అన్నాను మా ఆవిడ. ఇది చూసి మా ఆవిడ, నువ్వు స్టేజీలు ఎక్కి అందరి ముందు చెప్తామే, ఇంతవరకు ఎప్పుడైనా టీ పెట్టించావని. నేను అదే చెప్తున్నా కదా, సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేర్చుకొని నీకు టీ పెట్టిస్తా అన్నా. అలాగే ఇప్పుడు February 6 వస్తుంది, ఈలోపు నేర్చుకొని దగ్గరకు వచ్చి నేర్చుకొని ఇదిగో సభాముఖంగా చెప్తున్నా, February 6వ తారీఖున నీకు నేను టీ పెట్టిస్తా పో. అక్క యాంకర్ స్పెషల్ డే అన్న పెట్టుకుంటే అందరూ వచ్చినప్పుడు అందరూ అందరికి కూడా ఓకే, డన్ ఓకే, నో చాయ్ పే చర్చ. సో స్టేజ్ మీద మా వాళ్ళంతా మా సినిమా గురించి మాట్లాడింది మీరు విన్నారు. వాళ్ళు ఎంత జెన్యూన్గా, ఎంత ఆనెస్ట్గా ప్రతి విషయం షేర్ చేసుకున్నారో చూశారు. సో అది వింటేనే మీకు అర్థమైపోవాలి మేమంతా ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశాము అనేది. సో దట్ ఈస్ వాట్ చాయ్ వాలా ఇస్ అబౌట్ అండి. చాలా నిజాయితీతో చేశాము, చాలా జాగ్రత్తగా చేశాము. సో ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే ఈ కథ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. అదైతే నేను డెఫినెట్గా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫస్ట్ టైం మీ కథ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఎమోషన్ నాతో పాటు చాలా రోజులు ఉండిపోయింది. ఎమోషన్ అని అలా అని చెప్పి ఏదో హెవీగా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదండి. మనకు తెలిసిన విషయాలే, చాలా సింపుల్ విషయాలే. మనం కొన్ని కాన్వర్జేషన్స్ మన ఫాదర్తో కానీ, మన మదర్తో కానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో మనం ఆ కాన్వర్జేషన్ని ఇదర్ సిగ్గు వల్ల, భయం వల్ల మనం డిలే చేస్తూ ఉంటాము. అలాంటి కాన్వర్జేషన్స్ కొన్ని ఈ ఫిలింలో ఉన్నాయి. అవి డెఫినెట్గా మనకు ఎక్కడో అక్కడ రిలేట్ అవుతాయి. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్. నాది కసిరెడ్డి గారిది ఉన్న ఈ ఏదైతే బాండింగ్ ఉందో ఈ ఫిలింలో, మీ లైఫ్లో ఉన్న మీ ఫ్రెండ్తో ఉన్న బాండింగ్ లానే ఉంటుంది. అండ్ ద ఫాదర్ సన్ ఎమోషన్ విచ్ ఇస్ ది కోర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. బేసిక్గా రాజీవ్ గారు ఆయనైతే లైఫ్ పెట్టేశారు ఈ క్యారెక్టర్లో అని నాకు అనిపించింది. నాకు ఏ ఒక్క రోజు కూడా ఏదో ఇప్పుడు నేను వెళ్ళి డైలాగ్ నేర్చుకుని కష్టపడి చెప్పాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. బికాజ్ ఎందుకంటే అంత ఫైన్ యాక్టర్ మన ముందున్నప్పుడు, ఇందాక రాజీవ్ గారే అన్నట్టు మనకి జనరల్గా ఆపోజిట్ ఉన్న యాక్టర్ మంచి యాక్టర్ అయినప్పుడు మనలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని. అలా నాకు ఈ పర్టికులర్ ఫిలింలో చాలా మంచి యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరికిందండి. సో నేను బాగా చేశాను అని నేను అనుకుంటున్నాను. బట్ దాంట్లో మేజర్ క్రెడిట్ ఆల్సో గోస్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్, కసిరెడ్డి గారు కానీ లేకపోతే రాజీవ్ గారు కానీ. అండ్ సో నేను ఇందాక అన్నట్టు ఇది ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం అండి, సింపుల్ ఫిలిం. బట్ డెఫినెట్గా మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ అయితే తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. February 6th ఈ ఫిలింని రిలీజ్ చేస్తున్నాము. ఐ హోప్ మీరందరూ థియేటర్స్కి వచ్చి మా అందరినీ బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశాము. ఇట్స్ నాట్ అ సెలబ్రేటరీ లౌడ్ సాంగ్ కాదు, ఇట్స్ ఎ రిలేటబుల్ సాంగ్. ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఫీల్ అయ్యే, ఒక ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యే ఒక సాంగ్ లాంటిది. సో ఇలాంటి సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడినందుకు కాలభైరవకి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అలాగే ఈ ఒక్క సాంగే కాకుండా ఈ సినిమాకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ విహారీ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ ఈ పర్టికులర్ ఫిలింలో అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసిన సురేష్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. సో మా వేరే టెక్నీషియన్స్ అందరి గురించి, మా కాస్ట్ అండ్ గ్రూప్ గురించి డీటెయిల్డ్గా ముందు రాబోయే ఈవెంట్స్లో నేను మాట్లాడతాను. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండ్ డైరెక్టర్ ప్రమోద్ హర్ష. ఇలాంటి కథను నమ్మినందుకు, దాన్ని నమ్మి దాంతోపాటు ఉండి అలాంటి కథను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి ఇవాళ రోజున సినిమా చేసి దాన్ని రిలీజ్ దాకా తీసుకురావడం. సో మేము ఇంత నిజాయితీతో చేసి, ఇంత కష్టపడి చేసిన ఈ సినిమాకి ఐ హోప్ ఇట్ ఫైండ్స్ ఆడియన్స్. అండ్ మీరు కనుక ఎక్కడైనా కనెక్ట్ అయితే, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది డెఫినెట్గా మీతో ట్రావెల్ అవుతుంది. అండ్ చాయ్ అనేది ఒక సెంట్రల్ థీమ్ అండి మా ఫిలింలో. సో
అంటే ఇప్పుడు ఇవాళ రోజున బాబురావు గారు ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ఫిలిం గురించి మాట్లాడడం, ఆయనకి ఛాయ్తో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడడం నాకెక్కడో నన్ను ఇట్ మేడ్ మీ వెరీ ఇమోషనల్ అండి. ఎందుకంటే నిలోఫర్ టీతో నాకున్న రిలేషన్షిప్ ఎట్లాంటిదంటే బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ 12th grade మా ఫ్రెండ్స్ అందరం గ్రూప్ స్టడీస్ ఎర్లీగా ఫినిష్ చేసుకుని 1 AM లోపు ఎలాగో అలా నిలోఫర్ దగ్గరికి వెళ్తే వెళ్ళి ఒక లెమన్ టీ తాగొచ్చు అనే ఒక పాయింట్లో స్టార్ట్ అయిన ఒక థింగ్ అది. అలాగే నేను యూఎస్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరం డెఫినెట్గా మిడ్ నైట్ వెళ్ళి నిలోఫర్లో టీ తాగేవాళ్ళం. సో అలా ఇట్స్ బిన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. బాబురావు గారికి తెలుసో తెలియకో హీస్ బిన్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆయన యూనో క్రియేట్ చేసిన ఒక ప్రోడక్ట్ గేవ్ మీ సో మెనీ మెమరీస్ ఇన్ మై లైఫ్. సో అలాంటి ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి యునో ఆయనకున్న రిలేషన్షిప్ విత్ టీ అండ్ ఆయనకున్న ఇమోషన్ ఎప్పుడైతే చెప్పారో ఇట్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండి. అండ్ ఆయన టీ నా లెక్క ప్రకారం ఆయన టీ ఎందుకు అంత మనందరం ఇష్టపడతామంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్ అండి. అది ఆయన దాన్ని ఆ బ్రాండ్ని ఆ టీని ఆయన ఎంత ప్రేమిస్తారో, ఆయన దాంట్లో ఎంత ఇమోషన్ పెట్టారో మనకు తెలుస్తుంది. బికాజ్ ఓవర్ ది ఇయర్స్ ఏ రోజు కూడా ఆ టీ టేస్ట్ చేంజ్ అవ్వలేదు అండ్ మనకి ఆ టీ మీద ఉన్న ఎమోషన్ చేంజ్ అవ్వలేదు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కోర్ ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం దట్ ద డైరెక్టర్ ప్రమోద్ హ్యాస్ రిటన్. సో అలాగే ఆయన నెక్స్ట్ జనరేషన్ శశాంక్ గారు ఇప్పుడు దాన్ని ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారో, ఆయన ఏదైతే లెగసీ గురించి మాట్లాడారో దట్ ఈస్ ఆల్సో సెంట్రల్ ఎలిమెంట్ అండి మా సినిమాలో. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఫిలిం Feb 6 థియేటర్స్కి వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ యునో చాయ్ అండ్ లాంగ్ డ్రైవ్ మేక్ అ గ్రేట్ కంపానియన్ అంటారు. దట్స్ అ డ్రింక్ అండ్ డ్రైవ్ దట్ ఈవెన్ సజ్జనార్ గారు వుడెంట్ అపోజ్. So I'm extremely grateful that the Honorable City Commissioner Sajjanar Garu could take, he definitely encourage this, but I'm extremely grateful to Sajjanar Garu. Ivala ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకుని ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్రస్ చేసి మాట్లాడినందుకు. అండ్ ఆల్ అవర్ అదర్ గెస్ట్ రవి వర్మ గారికి మేము ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా పిఆర్ఓ వంశీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఈవెంట్ టుడే అండ్ హోస్టింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ శ్రేయస్ మీడియా అండ్ అలాగే గీతా గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సచ్ అ పాజిటివ్ ప్రెజెన్స్ అండి మీరున్న ప్రతి ఈవెంట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ టుడే అండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. అండ్ February 6 థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.